నిజం చెప్పాలి అంటే మీ ప్రస్థానం మేము విన్నప్పుడు అంటే రూ. 2000 నుంచి జనరల్‌గా సినిమాల్లో మనం వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాం. రూ. 2000 నుంచి భలే ఎదిగేశార్రా అనేసి. బట్ రూ. 2000 నుంచి నిజంగా ఒక రియల్ హీరోలాగా రూ. 2000 నుంచి మీ స్టార్టింగ్ అయింది జర్నీ. అండ్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్‌లా ఎదిగారు. అసలు ఆ ప్రస్థానం ఎలా జరిగింది? సి నేను ఎంప్లాయీగా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైతే నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నేనైతే రియల్ ఎస్టేట్ ప్రస్థానం చేశానో దానికంటే ముందు కూడా నేను ఒక డిఫరెంట్ కంపెనీస్లో నేను కొంచెం షార్ట్ టర్మ్ నేను పనిచేశాను అక్కడ. బట్ అదంతా కూడా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వాలని, సో గవర్నమెంట్ జాబ్ యూపీఎస్సి వాటికి సంబంధించిన జాబ్స్కి నేను అప్లై చేసి వాటిని ప్రిపేర్ అవుతూ ఈ జాబ్స్ చేశాను టెంపరీగా. బట్ దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, దిస్ ఐ మెన్షన్డ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో, వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు ఎక్కడో ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ మనసులో ఉండేది. అంటే నేను జర్నీ చేయాలనుకుంటున్నాను, బట్ ఇది ఒకసారి రాంగ్ అంటే ఒక డైరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఆపలేము. సో ఆ రకమైనటువంటి క్లారిటీ ఆ రోజున ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ ఆ క్లారిటీ రావడంతో ఐ జస్ట్ లెఫ్ట్ ఆల్ దోస్ స్టఫ్. అంటే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ఫైనల్స్ దాకా వెళ్ళాను. సో ఇంకా రకరకాల వాటిలలో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాను. బట్ సమ్హౌ గాడ్ ఇస్ నాట్ విల్లింగ్ టు సెండ్ మీ టు దట్ డైరెక్షన్. అక్కడికి పంపడం ఇష్టం లేదనుకుంటా, దీంట్లోకి పంపించాడు నన్ను. సో ఎప్పుడైతే నేను ఈ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వడానికి నేను హైదరాబాద్ వచ్చానో, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ దెన్ ఐ స్టార్టెడ్ చదువుకుంటూ నేను వీటన్నిటి చేశాను. అప్పుడు క్యాజువల్గా నేను రియల్ ఎస్టేట్కి అప్లై చేయడము, అక్కడ 2000 రూపీస్తో మొదలు పెట్టానంటే 2000 కూడా నేను నెలకు మినిమం 4 సేల్స్ చేస్తేనే నాకు 2000 వచ్చేది. బట్ ఏ రోజు కూడా నేను ఆ 4 చేయకుండా లేను. అండ్ నేను స్టార్ట్ అయిన మంత్ నుండి కూడా బికాజ్ ఆఫ్ యూనో ఒక రకమైన చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా ఒక రకమైన కసి ఉండేది. అంటే ఇంకేం ఉండదు, అది ఒక రకమైనటువంటి ఒక బాడీలో ఒక మాన్యా అనుకుంటే ఒక రకమైన ఇది ఇన్స్టింక్ట్ ఉండేది. సో దాంతో ఐ వాజ్ ద బ్రాంచ్లో హెడ్గా ఉన్నాను. అండ్ ఆ గ్రూప్లో నేను పనిచేసినటువంటి గ్రూప్లో కూడా ఆ గ్రూప్ మొత్తానికి టాపర్గా రావడము. సో అది ఎప్పుడైతే అదొక వ్యసనం అవుతుందో, అంటే ఎప్పుడు కానీ మనం చేసే పనులన్నీ కూడా అదొక వ్యసనంగా మారినప్పుడు అది ఇట్ విల్ కంటిన్యూ.